కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ, మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు మనం తాలింపు కోసం యూజ్ చేసేవి మెయిన్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కసూరి మేతి ఆర్ కొత్తిమీర, కరివేపాకు, మినపప్పు, కొద్దిగా బెల్లం. ముందుగా స్టవ్ మీద కుకింగ్ ప్యాన్ పెట్టాలి కదండి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ లైటర్ ఇది ఒక ఎలక్ట్రికల్ రీఛార్జ్ లైటర్ అండి. ఇది బాగుంది, బాగా యూజ్ఫుల్ అవుతుంది. మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, మామూలు C+ ఛార్జర్తోనే యూజ్ చేసుకోవచ్చు. పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ అయితే ఆవ నూనె వాడితే చాలా బాగుంటాయండి కర్రీస్. మన దగ్గర ఎక్కువ వాడం, కానీ నార్త్ సైడ్ అయితే అందరూ ఆవ నూనె ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కర్రీస్. నాకైతే చాలా టేస్ట్ వస్తాయి అనిపించింది. మేము కొన్ని రోజులు నార్త్ సైడ్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చేస్తుంటే నేను కూడా ఆ ఆయిల్ తెప్పించుకొని చేసేదాన్ని. అప్పుడు చాలా టేస్ట్ అనిపించింది. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత వెల్లుల్లి, మనం కొంచెంగా మెంతులు కూడా వేయచ్చు. దానివల్ల టేస్ట్ వస్తుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. వెల్లుల్లి బాగా ఎక్కువగా యూజ్ చేస్తాను నేను. వెల్లుల్లి బాగుంటుంది, వెల్లుల్లి చాలా టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. వెల్లుల్లిపాయ వేసాను. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు కరివేపాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఈ తాలింపు అన్నీ దోరగా వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి, ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడు మనం సాల్ట్, పసుపు అన్నీ ఇప్పుడు వేసుకోవచ్చు. వేస్తున్నానండి. వేగేటప్పుడు సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ మాడిపోకుండా మంచిగా మాయిశ్చర్ వచ్చి మంచిగా వేగుతుంది. అందుకని ఉల్లిపాయతో పాటు సాల్ట్ వేయటం అనేది మస్ట్. అట్లా వేయటం వల్ల బాగుంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం పసుపు వేస్తే, పసుపు కూడా ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువ వేస్తుంటారు, నేను కొంచెం ఎక్కువే యూజ్ చేస్తుంటాను, మంచిదని. యాంటీబయాటిక్ కదండి, అందుకని పసుపు కొంచెం మంచిగా మనం ఫ్రెష్ పసుపు కొనుక్కుని మనమే ఆడించుకొని పసుపు కొమ్ముల్ని ఇది చేసుకుంటే కనుక కొంచెం వాడినా పర్లేదు. బయట రెడీమేడ్ కొనటం మాత్రం కొంచెం డేంజరస్. వాళ్ళు ఏవో కలర్స్ అవి కలిపేస్తున్నారు కదా మొత్తం అంతా. అందుకని మనం కొనుక్కున్న పసుపు వేసి, ఉల్లిపాయని మంచిగా ఉప్పు వేసాం కాబట్టి వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నీ కూడా మంచిగా మగ్గటానికి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెడితే కాసేపు అవి ఉల్లిపాయలు ఆల్రెడీ మొత్తం వేగిపోయాయండి. ఉల్లిపాయలు మంచిగా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిల్లో మనం ఈ గుమ్మడికాయ పీసెస్ ఉన్నాయి కదా, గుమ్మడికాయ ముక్కలు వేసి కాసేపు వీటిని ఆయిల్లో కొద్దిగా వేగనిచ్చి దానికి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. గుమ్మడికాయ కూడా ఆయిల్లో కొంచెం సేపు ఇట్లా వేగితే దాని పచ్చి వాసన అంతా పోయి మంచిగా వస్తుంది. కాసేపు దీన్ని మనం ఈ స్టేజ్లో కాసేపు మూత పెట్టేసి ఉంచుదామండి. కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ చెప్తాను. గుమ్మడికాయ ముక్కలు కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చాం కదా, కాసేపు మగ్గిన తర్వాత ఇవి కొంచెం వాటరు, జస్ట్ అవి కొద్దిగా మెత్తబట్టడానికి. పులుపు ముందే వేసేస్తే అవి ఉడకటం కొంచెం కష్టం అవుతుంది. అందుకని జస్ట్ చాలా కొంచెం వాటర్లో కాసేపు గుమ్మడికాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాను నేను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం వేసిన తర్వాత కాసేపు మొత్తం కదిపి, కాసేపు గుమ్మడికాయ ముక్కల్ని మనం
కొద్దిగా కొంచెం మెత్తబడే వరకు, ఎక్కువగా కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇట్లా గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదండి, ఉడికే టైంలో కొంచెం బెల్లం వేసుకోండి. ఎందుకంటే పులుపు వేస్తున్నాం కాబట్టి కొంచెం బెల్లం వేస్తే కర్రీ టేస్ట్ చాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అందుకని కొద్దిగా బెల్లం వేసి గుమ్మడికాయ ముక్కల్ని కొద్దిగా ఆ బెల్లం లాక్కుంటుంది ముక్కలకి. ఈ టైంలో వేస్తే ఆ ముక్కలు కూడా పీల్చుకుంటాయి. నెక్స్ట్ ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై పెట్టద్దు. గుమ్మడికాయ ఇదిగోండి ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లో కొంచెం ఈ స్టేజ్ ఇంకొక మనం ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా ఉంచుదాము. ఇలా ఉడికేటప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇదే గుమ్మడికాయతో మనం ఏంటంటే సీజనల్గా మామిడికాయ ఇప్పుడు ఉంది కాబట్టి నేను మామిడికాయ యూజ్ చేస్తున్నానండి. మామిడికాయ లేదు అనుకుంటే మనం చింతపండుతో కూడా చేయొచ్చు. మన అమ్మమ్మలు వాళ్ళ టైంలో ఎక్కువ చింతపండు యూజ్ చేసేవారు. చింతకాయలు వచ్చే టైంలో అయితే చింతకాయతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సీజన్ వచ్చినప్పుడు నేను ఇది కూడా చూపిస్తాను. మీరు ఎవరైనా ట్రై చేసినా పర్లేదు, చాలా బాగుంటుంది చింతకాయతో. అది తీసుకో నువ్వు. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ వేస్తున్నాం అనమాట. మామిడికాయ దీంట్లో వేసి పులుపు మన టేస్ట్, మనం కొంచెం ఎక్కువ పుల్లగా తింటామంటే కొంచెం ఎక్కువ పులుపు వేసుకోవచ్చు, లేదు మీడియంగా అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇదంతా మన టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మామిడికాయ వేసాం కదండి, మామిడికాయ వేసిన తర్వాత కొంచెం కారం, ఉప్పు యాజ్ యూజువల్ మన లేడీస్ అందరం కొంచెం టేస్ట్ చేస్తుంటాం కదండి మధ్యలో కర్రీ వండేటప్పుడు. అట్లా టేస్ట్ చేసి కాసేపు కొంచెం ఇట్లా మగనిచ్చి దాన్ని కూడా కాసేపు ఏంటంటే ప్రతిదీ ఆయిల్లో కాసేపు అట్లా మగ్గటం వల్ల కూరకి టేస్ట్ ఎక్కువ వస్తుంది. కంప్లీట్ స్టార్టింగే మనం ఎక్కువ వాటర్ పోసేయటం, వాటర్లో ఉడకటం వల్ల కూర టేస్ట్ చెడిపోతుంది, కూర చప్పచప్పగా అట్లా అయిపోతుంది. నేను నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏంటంటే దేన్నైనా సరే కాసేపు అట్లా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎక్కువ మగ్గనిచ్చి ఆ టైప్లో వండుతూ ఉంటాను అనమాట. దానివల్ల కర్రీ టేస్ట్ పెరుగుతుంది. హైలో పెట్టి వాటర్ ఎక్కువ పోసేసి అట్లా వండటం వల్ల కర్రీ టేస్ట్ చాలా మారిపోతుందండి, బాగుండదు అది. ఇలా ఈ విధంగానే ట్రై చేసి చూడండి. కర్రీస్ ఏవైనా కూడా మీడియం ఆర్ సిమ్ ఫ్లేమ్లో ఎక్కువసేపు మగ్గుతూ చక్కగా ఉడికితే గనక, మనం బాండీలు ఎట్లాగూ దలసరి అందరం ఈ మధ్య అవే యూజ్ చేస్తున్నాం కదా, ఆ టైప్లో వండుతూ ఉంటే కర్రీస్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. రేపు ఇట్లా దగ్గరకు వచ్చింది కదా కర్రీ, ఇట్లా మగ్గుతుంది ఇది మంచిగా. ఈ విధంగా మనకి కర్రీ షేప్ అంతా కనిపిస్తుంది కదండి. ఇట్లా ఇట్లా అయిన తర్వాత కొంచెం మనం వాటర్ పోద్దాం. ఇలా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. కాసేపు ఈ వాటర్లో వెంటనే హై చేద్దాం. హై చేస్తే కనుక కొంచెం వాటర్ ఇమీడియట్ హీట్ అయిపోతుంది. ఇమీడియట్గా హీట్ లేదంటే మనం చెప్పాలంటే కనుక హాట్ వాటర్ పక్కనే మనం ఇట్లా మన కెటిల్స్ ఉంటున్నాయి కదండి. ఈరోజు నేను పెట్టడం మర్చిపోయాను. కెటిల్లో ఆల్రెడీ మనం వాటర్ హీట్ చేసి ఉంచేసుకుంటే డైరెక్ట్ హాట్ వాటర్ పోసేయచ్చు అనమాట, ఇంకా క్విక్గా అయిపోతుంది అప్పుడు. ఈ విధంగా కొంచెం ఒక 2-3 మినిట్స్ మనం హైలో అది ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి పెడితే కనుక పులుపు ముక్క మంచిగా లాక్కుంటుంది, టేస్ట్ చాలా ఇది అవుతుంది అనమాట. కారం ఏమన్నా మీకు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా ఇంకా కావాలి అనిపిస్తే కనుక కొంచెం కారం కానీ సాల్ట్ కానీ, అది చెప్పాల్సిందేం కాదండి, అందరికీ తెలిసిందే, అట్లా వేయండి సరిపోతుంది. కర్రీ ఈ విధంగా ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది, ఇంకా చిక్కబడిపోయింది కదా కర్రీ. ఈ టైంలో మీరు ఏంటంటే కొంచెం బెల్లం కానీ కారం కానీ ఏదైనా కానీ మీరు కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర, కసూరి మేతి ఏది వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. నచ్చిందండి కర్రీ? మీరు అందరూ కనుక ఇప్పటిదాకా నా కర్రీ చూసుంటే మీకు నచ్చినట్టయితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చేస్తే గనక సెల్ఫిష్, నేను బాగా చేసేసాను అని చెప్పేస్తాను కదండి. అందుకని మా సిస్టర్ ఉంది, మా సిస్టర్కి టేస్ట్ చూడమని ఇస్తాను, తను చెప్తుంది ఎలా ఉందో. నేను కూడా చూస్తాను ఆబ్వియస్లీ. బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా?